భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి నరమేధం జరిగిన జలియన్వాలాబాగ్ ప్రాంతాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పక్కన ఉన్న జలియన్వాలాబాగ్ ప్రాంతం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఈ పార్కులోకి ఎంట్రన్స్ పూర్తిగా ఉచితం. 1919 సంవత్సరం ఏప్రిల్ 13 సూర్యాస్తమానానికి సరిగ్గా 6 నిమిషాలు ఉన్న సమయంలో సుమారు 25,000 మంది భారతీయులు ఈ పార్కులో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారతీయులు ఈ ప్రాంతంలో సమావేశమై బ్రిటిష్ వారి తుటలకు 1000 మందికి మరణించారు. ఆ వివరాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది భారత స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో పంజాబీలకు ఎంతో ముఖ్యమైన వైశాఖి పర్వదిన వేడుకలు సందర్భంగా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో ప్రజలు పెద్ద ఎత్తున సమావేశమై రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది. నాటి వలస పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయక ప్రజానీకం ప్రాణాలను పోగొట్టుకుంది. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ నగరంలోని ఓ తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖి పండగ సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్కు చేరుకున్నారు. కానీ, ఇదే వేడుకల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం పాల్గొన్నారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే బ్రిటిషర్లు రౌలత్ చట్టాన్ని తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ముందు రోజే జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జలంధర్ నుంచి అమృతసర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతడు వచ్చిరావడంతోనే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటంపై ఆంక్షలు విధించాడు. వైశాఖి పండుగ వేడుకలు చేసుకునేందుకు దాదాపు 20,000 మంది సిక్కులు, హిందూ, ముస్లింలు జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో సమావేశమయ్యారు. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి. ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ ఓ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి పాలకుల అధికారిక లెక్కల ప్రకారం 379 మంది ఈ కాల్పుల్లో మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా చనిపోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్న పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది చాలదన్నట్లు పుండుమీద కారం చల్లేలా డయ్యర్ జన సంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమేగాక చివరకు గాయపడిన వారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. కానీ, నిర్దాక్షిణ్యంగా వందల మంది చావులకు కారణమైన జనరల్ ఓ డయ్యర్పై బ్రిటిష్ ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంటు ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించారు. పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేశారు. కానీ, దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధుల సభలో మాత్రం డయ్యర్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన అతడిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి, భారత్లో మళ్లీ పనిచేయకుండా లండన్కు పంపింది. తర్వాత సర్ బిరుదుతో సత్కరించింది. అయితే, 1920లో హంటర్ కమిషన్ నివేదిక మాత్రం డయ్యర్ను, అప్పటి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇక, డయ్యర్ భారత్ విడిచి వెళ్లిపోయినా అతడ్ని దేశభక్తులు వదిలిపెట్టలేదు.
మృత్యువులా వెంబడించి వేటాడి మట్టుబెట్టారు. ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్ సింగ్ అనే దేశభక్తుడు లండన్ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్ను హతమార్చి జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ రోజున లండన్లోని కాక్స్టన్ హాల్లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. దానికి సూటూబూటు వేసుకుని ప్రతినిధిలా హాజరైన గదర్ పార్టీ విప్లవ వీరుడు ఉద్దమ్ సింగ్ తన వెంట తుపాకీని తీసుకెళ్లాడు.